ఫైనల్ గా మన DCS లో జాబ్ వచ్చి సక్సెస్ఫుల్ గా 3 వీక్స్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు 4th వీక్ లో ఉన్నా అనమాట. యాక్చువల్ గా ఇప్పుడు Q&A వీడియో రావాలి, బట్ కొన్ని రీజన్స్ వల్ల ఈ వీడియో అయితే వస్తుంది. ఏం పర్లేదు, ఈ వీడియో కొంచెం మంచి రీచ్ ఉంటే ఆ వీడియో కూడా ఒక 1 వీక్ లోనే చేసేస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి మీకు ఎక్కడైనా ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లేదు, కానీ వీడియోని లైక్ చేసి ఆ పక్కనే ఉన్న హైప్ సింబల్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మన లైఫ్ గురు, ది స్టూడెంట్ లైఫ్. నేను వచ్చేసా రోజులా కంగారుగా కాకుండా ఈ రోజు కొంచెం లాంగ్ వీడియోలో ప్రశాంతంగా మాట్లాడుకుందాం. ఈ వీడియో దేని గురించి అంటే నా దినంలో దినం అదేనండి బాబు, ఏ డే ఇన్ మై ఆఫీస్ లైఫ్. రోజంతా మేము ఏం చేస్తామో కొంచెంగా చూపిస్తాను, ఎందుకంటే మొత్తం చూపిస్తే ఈ వీడియో చాలా లెంతీగా అయిపోద్ది. కాబట్టి మనం ఆల్రెడీ రెడీ అయి ఉన్నాం కాబట్టి ఆఫీస్ కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఈ బ్యాగ్ కనిపిస్తుంది కదా, ఇదే మా రూమ్. ఈ రూమ్ గురించి సపరేట్ గా మనం ఇంకో వీడియో చేద్దాం, ఎందుకంటే ఇందులో ఉన్న వింతలు మొత్తం ఈ వీడియోలో మనం చూపించలేం. కాబట్టి ఈ రూమ్ నుంచి చక్కగా బయటికి రాగానే అలా మురుక్కాల పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తున్నట్టు షో ఒకటైతే ఉంటది మనకి. దీన్ని అలా ఆస్వాదిస్తూ కొంచెం ముందుకెళ్ళగానే మాకు లిఫ్ట్ అయితే ఉంటది. ఇంకా లిఫ్ట్ దిగి మా ఆఫీస్ కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఈ రోజు చాలా లేట్ అయిపోయింది కాబట్టి టిఫిన్ అయితే చేయట్లేదు, లేదంటే ఈ పాటికి మా కింద పెట్టే చట్నీలో ఈత కొడతా ఉండేవాళ్ళం మంచిగా. ఇలా నడుచుకుంటూ 3 కిలోమీటర్లు వెళ్తే మా ఆఫీస్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ ఆదిపట్లలో పాపం కుక్కకి హెల్త్ బాగాలేదు అనుకుంటా. ఆదిపట్ల మున్సిపాలిటీ వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఈ కుక్కను పాపం క్యూర్ చేయండి. మీలో ఎవరైనా మన TCS కోసం కొత్తగా ఈ ఆదిపట్ల వస్తే మీరు హాస్టల్ గురించి కట్ట ఏం టెన్షన్ పడకుండా ఈ స్ట్రీట్ కి వచ్చేయండి. ఈ స్ట్రీట్ లో మొత్తం అన్ని హాస్టల్స్ ఉంటాయి, అది బాయ్స్ కి గానీ గర్ల్స్ కి గానీ. మీరు మాట్లాడుకున్నట్టే డేకి గానీ మంత్ కి గానీ ఉంటాయి, బట్ కాస్ట్ కొంచెం చూసుకోండి. ఇంకా చాలా హాస్టల్స్ ఉంటాయి కాబట్టి మొత్తం తిరిగి లాస్ట్ కి ఫైనల్ గా అన్ని ఫెసిలిటీస్ చూసుకుని అప్పుడే జాయిన్ అవ్వండి. ఈ స్ట్రీట్ లింక్ కావాలంటే కింద కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తే అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోలేదా నీ మీద ఒట్టే. ఇంకా అలా మొత్తం మీద మన క్యాబ్ అయితే వచ్చేసింది. ఏంట్రా బాబు 3 కిలోమీటర్ల ఆఫీస్ అన్న ఇప్పుడు మళ్ళీ క్యాబ్ అంటున్నాడు అనుకుంటున్నారా? నాలా కొత్తగా జాయిన్ అయిన ఫ్రెషర్స్ అందరికి లొకేషన్ మొత్తం ఆదిబట్టలు ఇస్తారు, కానీ రిపోర్టింగ్ మాత్రం వేరే బ్రాంచ్ లో చేసి రావాలన్నమాట, హైదరాబాద్ వెళ్ళి. సో అందుకే ఈ రోజు మేము రిపోర్ట్ చేయాలి కాబట్టి హైదరాబాద్ అయితే వెళ్తున్నాం. వీడియోలో ముందుకెళ్లే ముందు ఎలా ఉన్న నా హెయిర్ ఇలా చేంజ్ అవ్వడానికి అండ్ తలదువినప్పుడల్లా చాలా హెయిర్ ఫాల్ ఉండేది, అది కంట్రోల్ అవ్వడానికి నాకు బాగా యూజ్ అయిన ప్రొడక్టే ఈ మామయ్యత్ రోజ్మెరీ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అండ్ కండిషనర్. దీనిలో రోజ్మెరీ మేతి దానం ఉంటది. రోజ్మెరీ మన స్కాల్ప్ ని స్టిమ్యులేట్ చేసి బ్లడ్ సర్క్యులేషన్ పెంచి హెయిర్ కి మంచి స్ట్రెంత్ ఇస్తుంది. మేతి దాన ఎక్సెసివ్ హెయిర్ షీటింగ్ ని తగ్గించి ఓవరాల్ గా ఈ షాంపూ మన హెయిర్ కి 3x స్ట్రెంత్ ఇచ్చి మన హెయిర్ ఫాల్ ని 93% నేచురల్ గా కంట్రోల్ చేసింది. ఇది ఇండియాస్ #1 నేచురల్ షాంపూ ఫర్ హెయిర్ ఫాల్ అండ్ కంప్లీట్లీ కెమికల్ ఫ్రీ. మామయ్య తన కస్టమర్ ఫీడ్బ్యాక్స్ ని తీసుకుని అవి విని ఈ ప్రొడక్ట్ ని డిజైన్ చేసింది. ఈ ప్రొడక్ట్ ని కానీ మీరు పర్చేజ్ చేయాలనుకుంటే మీ దగ్గర ఉన్న స్టోర్స్ లో కానీ, లేదంటే ఆన్లైన్ లో ఫ్లిప్కార్ట్, మింత్రా, నైకా ఇలాంటి ఎక్కడన్నా మీరు పర్చేజ్ చేయొచ్చు. అండ్ కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ మీద ప్రెస్ చేసి మామయ్య సైట్ లో కానీ మామయ్య యాప్ లో కానీ మీరు ప్రొడక్ట్ ని పర్చేజ్ చేస్తున్నప్పుడు ఇది 2025 కూపన్ కోడ్ ఇస్తే మీకు 20% డిస్కౌంట్ కూడా వచ్చేస్తుంది. సో ఇంకేంటి మరి లేటు. ఇంకా అలా OR ఎక్కి ఒక కునికే గానీ హైదరాబాద్ దరిదాపుల్లోకి అయితే వచ్చేసాం. ఇక్కడ చూడండి బిల్డింగ్ లేదో పొలాలు పెట్టి కట్టినట్టు అంత హైట్ కట్టేస్తారు. మరి జనం కూడా అలాగే ఉంటారు, రేట్లు కూడా అలాగే ఉంటాయి. ఎవరుంటారా బాబు బిల్డింగ్ లో. మొత్తం మీద మా ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇలానే వ్లాగ్ చేస్తుంటే నాకు మొత్తం చెక్కేస్తారు కాబట్టి ఎక్కడతో వ్లాగ్ ఆపుతున్నాను. మళ్ళీ లంచ్ బ్రేక్ లో కంటిన్యూ చేస్తా. లంచ్ బ్రేక్ అయితే వచ్చేసింది. ఎలానో మనం హైదరాబాద్ వచ్చాం కాబట్టి ఒక చక్కటి బిర్యానీ వేద్దామని ఫిక్స్ అయ్యి దగ్గరలో ఉన్న మంచి హోటల్ ఎదిగితే ఇక్కడ పక్కా లోకల్ అనే హోటల్ దొరికింది. ఇంక ఇక్కడ ఎంటర్ అవ్వగానే మన డార్లింగ్ ఫుడ్ అయితే ఉంది. మన డార్లింగ్ తో పాటు అందరి ఫోటోలు కూడా ఉన్నాయి. మరి మీరెవరు ఫ్యాన్ కింద కామెంట్స్ లో చెప్పండి. ఇదేం ప్రమోషన్ కాదు, కానీ ఇక్కడ అంబియన్స్, ఫుడ్ మొత్తం నాకైతే చాలా నచ్చాయి. స్పెషల్ గా నేనైతే భీమవరం రొయ్యలు ఎప్పుడు ట్రై చేశాను, అదైతే బాగా నచ్చింది. బిల్లు కూడా డీసెంట్ గానే ఉంది. డీసెంట్ గా అంటే ఆ ప్రైస్ కి సెట్ అయ్యేలానే ఉంది. ఇంకా అది అలా కంప్లీట్ అవగానే మళ్ళీ ఆఫీస్ కి అయితే స్టార్ట్ అయిపోయాం నడుచుకుంటూనే. మీలో చాలా మంది కామన్ గా అడిగే క్వశ్చన్ గురించి మాట్లాడుకుంటే చాలా మంది అన్న నీ శాలరీ ఎంత అని అడుగుతున్నారు. నా శాలరీ కట్ట ఇక్కడ కామెంట్స్ లో గానీ నేను ఎక్కడన్నా చెప్పానంటే అది నా జాబ్ కే డేంజర్ అవుతుంది. సో అందుకే చెప్పట్లే. కానీ మీరు తెలుసుకోవాలని మీకు చాలా ఆతృత ఉంటదని నాకు అర్థమైంది. సో అందుకే మీరు ఏం చేయాలంటే గూగుల్ తల్లి దగ్గరికి వెళ్ళి Tier 2 కాలేజ్ లో MBA చేసిన అబ్బాయికి TCS లో ఎంత శాలరీ వస్తుందని అడిగితే అది కరెక్ట్ గానే చెప్పేస్తుంది. సో అది ట్రై చేయండి. అండ్ ఇంకోటి మెయిన్ గా అందరూ SAP గురించి అడుగుతున్నారు. SAP నాకు పని అయినట్టు మీకు పని అవ్వకపోవచ్చు. మళ్ళీ ఇక్కడ పని అంటే ఏదో అనుకుంటారేమో. కరెక్ట్ గా నేను చేసినప్పుడు ఇంటర్న్షిప్ ఓపెనింగ్ ఉంది కాబట్టి నాకు అది కెరియర్ లో యూజ్ అయింది. ఇఫ్ లేకపోతే నాకు సెకండరీగా ఇంకో స్కిల్ సెట్ ఉంది. సో నేను అది యూజ్ చేసుకునేవాడిని అనమాట. సేమ్ అలాగే మీరు వేరే స్కిల్ సెట్ ని ఎక్స్ప్లోర్ చేసుకుని మీకు ఏది నచ్చితే ఆ స్కిల్ మీరు డెవలప్ చేసుకుని సెకండరీగా SAP పెట్టుకోండి. సో అప్పుడు మీకు ఎక్కువగా హెల్ప్ అవుతుంది అది. ఇంకా మీకు SAP గురించి కానీ, లేదంటే నాకు అసలు ఈ జాబ్ జర్నీ ఎలా స్టార్ట్ అయిందని డౌట్ ఉంటే ఈ కింద కామెంట్స్ లో అండ్ అలాగే ఈ వీడియో ఎండింగ్ లో ఒక వీడియో ఇస్తా. ఆ వీడియో చూడండి, మీకు కంప్లీట్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే స్కిల్ అనేది ఎవరి ఇండివిజువల్ బట్టి వాళ్ళకు ఉంటది కాబట్టి మీకు ఏ స్కిల్
స్కిల్ నచ్చుద్దో మీకు తెలియకపోతే మొత్తం అన్ని ఉన్నాయన్నీ ఎక్స్ప్లోర్ చేసి మీరు అందులో ఏది చేస్తుంటే మీకు హ్యాపీనెస్ వస్తుందో అది చూస్ చేసుకుని ఆ స్కిల్ మాత్రమే డెవలప్ చేసుకోండి. అంతేగాని ఏది ట్రెండింగ్ లో ఉందో అది చేసి లేదంటే ఏది ఎక్కువ జాబ్స్ వస్తుందో అది చేశారనుకో మీకు జాబ్ వచ్చిన తర్వాత ఆ జాబ్ చేసినప్పుడు మీకు సాటిస్ఫాక్షన్ కూడా ఉండదు. ఈ రోజుల్లో జాబ్ తెచ్చుకోవడం ఎంత కష్టమో జాబ్ లో సర్వైవ్ అవ్వడం కూడా అంతే కష్టం. ఇంకా అలా ఆఫీస్ అవగొట్టుకుని మళ్ళీ రూమ్ కి అయితే స్టార్ట్ అయిపోయా. నేను వీడియోలో చాలా మాట్లాడదాం అనుకున్నా, బట్ దేని గురించి స్పెసిఫిక్ గా మాట్లాడాలో లేదంటే దేని గురించి మాట్లాడితే మీకు ఇంట్రెస్ట్ నాకు అస్సలు అర్థం కావట్లే. సో అందుకే నాకు కుదిరినంత వరకు దేని మీద నాలెడ్జ్ ఉందో అవన్నీ పై చెప్పాను. సో మీరు నా దగ్గర నుంచి ఏం కావాలనుకుంటున్నారో, మీరు నా దగ్గర నుంచి ఏం వినాలనుకుంటున్నారో కింద కామెంట్స్ లో చెప్పండి. మీరు చెప్పే బట్టే మన నెక్స్ట్ వీడియో 1 వీక్ లోనే చేసేద్దాం. సో అది మరి మీకు ఇంకా ఏం డౌట్స్ ఉన్నా కింద కామెంట్స్ చెప్పండి. కొంచెం వెళ్ళే ముందర హైప్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఉంటా మరి, బై బై. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this,